స్టీల్ ప్లాంట్ కార్మికులపై కుట్రలు కొనసాగుతూనే ఉన్నాయి. ఉత్పత్తి ఆధారంగా జీతాల్లో కోత విధింపు మొదలుపెట్టారు. యావరేజ్గా 20% వరకు కార్మికుల జీతాల్లో కోతకు వస్తున్నారు. ఉత్పత్తి ఆధారంగా జీతాలంటూ ఇటీవలే ఓ సర్క్యులర్ని విడుదల చేశారు. సర్క్యులర్కు వ్యతిరేకంగా కార్మికులు పెద్ద ఎత్తున పోరాటాలు చేస్తున్నారు. సర్క్యులర్ ఉపసంహరించుకోవాలని డిమాండ్ కార్మికులు చేస్తున్నారు. కార్మికుల డిమాండ్స్ స్టీల్ ప్లాంట్ యాజమాన్యం ఏ మాత్రం పట్టించుకోవట్లేదు. ఓవైపు జీతాల కోత, మరోవైపు కాంట్రాక్ట్ కార్మికుల తొలగింపు కొనసాగుతోంది. ఈ నెల 450 మంది కాంట్రాక్ట్ కార్మికులను తొలగించారు. ఇప్పటి వరకు స్టీల్ ప్లాంట్లో 6000 మందిని తీసేశారు. కార్మికులకు అన్యాయం జరుగుతున్నా కూటమి నేతలు నోరు మెదపటం లేదు. ఇదే అంశంపై అప్డేట్స్ మా కరెస్పాండెంట్ నాయుడు అడిగి తెలుసుకుందాం. నాయుడు, ప్రొడక్షన్ పెరగాలి అంటే ముడిసరికి ఇవ్వాలి, ఓ మైన్ కేటాయించాలి, ఓ ఐరన్ ఓరో ఎలాంటిదో ఇవ్వాలి. అలాంటివన్నీ కాకుండా ప్రొడక్షన్ ఎలా పెరుగుతుంది? దానికి జీతానికి లింకు పెట్టడం ఏంటి? ఏమంటున్నారు కార్మికులు? చాలా సందర్భాల్లో వీళ్ళు పోరాటాలు చేస్తూనే ఉన్నారు, కానీ ఫలితం లేదంటే స్పందన ప్రభుత్వం నుంచి సున్నాగా కనపడుతోంది. ప్రస్తుతం ఏంటి అక్కడ పరిస్థితి? ఏం చెప్తున్నారు కార్మికులు? అది ప్రతి నెల జీతాలు అందక అర్ధాకలతో అలమటిస్తున్న కార్మికులపై స్టీల్ ప్లాంట్ యాజమాన్యం మరో కుట్రకు తెరలేపింది. ఇటీవల కాలంలో ప్రొడక్షన్ బట్టే జీతాలు ఇస్తామంటూ కూడా ఒక సర్క్యులర్ని విడుదల చేసింది. ఈ సర్క్యులర్ని రద్దు చేయాలని కార్మికులు పెద్ద ఎత్తున పోరాటం చేస్తున్నప్పటికీ కూడా స్టీల్ యాజమాన్యంలో ఎటువంటి చలనం లేదు. ఈ సర్క్యులర్ని రద్దు చేయకపోతే పెద్ద ఎత్తున ఆందోళన చేస్తామని కార్మికులు హెచ్చరించినప్పటికీ కూడా దాన్ని ఏమాత్రం కూడా పరిగణలోకి తీసుకోలేదు. అన్నట్లుగానే ఈ నెల ఉత్పత్తిని బట్టే జీతాలు అంటూ ఏదైతే సర్క్యులర్ని విడుదల చేసిందో దాని ప్రకారమే కార్మికుల అకౌంట్లో జీతాలను తగ్గించి వేసింది. దీనివల్ల ఒక్కొక్క కార్మికులకు యావరేజ్ మొత్తం మీద 20 నుంచి 30% వరకు కూడా జీతాలు తగ్గాయి. దీన్ని పెద్ద ఎత్తున కార్మికులు నిరసిస్తూ స్టీల్ ప్లాంట్ అడ్మిన్ భవనం వద్ద నిరసన కార్యక్రమాన్ని కూడా చేపట్టారు. ఒకవైపు జీతాలను తగ్గిస్తుంది, మరోవైపు కాంట్రాక్ట్ కార్మికులను కూడా తొలగిస్తుంది. ఇప్పటి వరకు కూడా కాంట్రాక్ట్ కార్మికులు 6000 మందిని తొలగించారు. ఈ నెల తాజాగా 450 మంది కాంట్రాక్ట్ కార్మికులు తొలగించారు. స్టీల్ యాజమాన్యము కక్షపూరితంగా కార్మికులు తొలగింపు కానీ జీతాలను కానీ తగ్గిస్తున్నప్పటికీ కూడా విశాఖ స్టీల్ ప్లాంట్ను ఆదుకుంటామని చెప్పిన కూటమి నేతలు ఎక్కడా కనిపించలేదు. కార్మికులకు అన్యాయం జరుగుతున్నప్పటికీ కూడా కనీసం స్టీల్ ప్లాంట్ వైపు కన్నెత్తి కూడా చూడలేదు. ఎన్నికలకు ముందు ఓట్ల కోసం విశాఖ స్టీల్ ప్లాంట్ను కాపాడుతామని చెప్పారు. స్టీల్ ప్లాంట్ కార్మికులు ఆదుకునే బాధ్యత తమదని చెప్పారు. కానీ వరుసపెట్టి కార్మికులకు అనేక అన్యాయాలు జరుగుతున్నప్పటికీ కూడా ఎక్కడా అటు సీఎం చంద్రబాబు నాయుడు కానీ, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ కానీ, మంత్రి లోకేష్ కానీ, స్థానిక ఎమ్మెల్యే అలాగే టీడీపీ రాష్ట్ర అధ్యక్షుడు పల్లా శ్రీనివాస్ కానీ, ఎంపీలు సీఎం రమేష్ కానీ, భరత్ కానీ ఎక్కడా కూడా స్టీల్ ప్లాంట్ కార్మికులు జరుగుతున్న అన్యాయం పట్ల నోరు మెదపడం లేదు. కార్మికులు గత 5 ఏళ్ల నుండి కూడా పెద్ద ఎత్తున పోరాటం చేస్తున్నారు. విశాఖ స్టీల్ ప్లాంట్ను ప్రైవేటు పరం చేయొద్దంటూ వివిధ రూపాల్లో ఆందోళన చేస్తున్నారు. అయితే కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత స్టీల్ యాజమాన్యం కక్ష సాధింపులు రోజు రోజుకు కార్మికుల మీద ఎక్కువవుతున్నాయి. దీనిలో భాగంగానే 6000 మంది కార్మికులు తొలగించారు. మరోవైపు ఉత్పత్తిని బట్టి జీతాలను కూడా తగ్గించేస్తున్నారు. హరి ఆల్ రైట్ నాయుడు, థ్యాంక్స్ ఫర్ ది ఇన్పుట్స్.